పూజలు వ్రతాలు నడుస్తూనే ఉంటాయి. పండుగలు పబ్బాలు కార్తీక మాసం శ్రావణ మాసంలో ఇంకింత ఎక్కువనే ఉంటాయి. దుర్గమ్మ నవరాత్రులప్పుడు 9 రోజులు పూజలేనాయే. రోజుకో తీర్ల మొక్కులప్ప చెప్తారు. ఇగియాల గీ పూజలు చేసిండ్రు ఉత్తరం దిక్కు. ఇంతకు ఎవరిని గొలుసుకున్నారంటే కాళ్ళు గడుగుతున్నది ఉత్తరప్రదేశ్ సీఎం యోగి సారే. అటెన్క బొట్టు పెట్టి సన్మానం ఓ గిఫ్ట్ కవరు. ఈడికే అయిపోలేదబ్బా, ఆడవిల్లలందరినీ గూకుండబెట్టి భోజనం సుత వడ్డిచ్చిండు సారే. కన్య పూజ అంటారు. ఇటు రాజస్థాన్ సీఎం భుజన్లాల్ శర్మ సారు, అటు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా మేడం. ముఖ్యమంత్రులైంది పిల్లల కాళ్ళు గడుగుడైంది కాళ్ళు మొక్కుడైంది అనిపిస్తుందిలే. కన్య పూజ అంటారు దీన్ని. దేవి నవరాత్రుల్లో అమ్మవారు 9 రూపాయల దర్శనమిస్తది కదా. పిల్లలు కూడా దేవుళ్ళతోటి సమానమని 9 మంది ఆడవిల్లలకు గిట్ల పూజలు చేస్తారన్నట్టు. ఈ కార్యమంతా ఒడిచినాకనే ఒక్క పొద్దుడిస్తారట. మనకాడ తక్కువ గాని ఉత్తర భారతదేశంలా చాలా మందే వేస్తారు. పదవులు గిదువులు పట్టించుకోకుండా ముఖ్యమంత్రులే గీ తీర్ల వేస్తుర్రంటే ఇక కడుమోళ్ళ భక్తి ఇంకెట్లుంటదో మీరే ఆలోచన చేసుకోర్రిగా.